ఓం శాంతి 15/3/2026 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 24/3/2009 బాప్దాదా ద్వారా లభించిన ఖజానాలను స్వయంలో నింపుకుని కార్యంలో వినియోగించండి. అనుభవం యొక్క అథారిటీలుగా అవ్వండి. ఈరోజు నలువైపులా ఉన్న సర్వ ఖజానాలను జమ చేసుకునే సంపన్నులైన పిల్లలను చూస్తున్నారు. దాంతోపాటు పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంతవరకు సర్వ ఖజానాలను జమ చేసుకున్నారు అన్న రిజల్ట్ను కూడా చూస్తున్నారు. ఖజానాలైతే బాప్దాదా ద్వారా అవినాశి అయినవి ఎన్నో ప్రాప్తించాయి. అన్నింటికంటే ముందుగా అత్యంత పెద్ద ఖజానా జ్ఞానధనం. దాని ద్వారా ముక్తి మరియు జీవన్ముక్తి ప్రాప్తించాయి. పాత దేహం మరియు పాత ప్రపంచం నుండి ముక్తి అయిన జీవన్ముక్త స్థితి మరియు ముక్తిధామానికి వెళ్లే మార్గం పిల్లలందరికీ ప్రాప్తించాయి. అలాగే ఒక్క జ్ఞాన ఖజానాయే కాదు, యోగం కూడా ఖజానాయే. దీని ద్వారా సర్వశక్తుల ప్రాప్తి లభిస్తుంది. దాంతోపాటు ధారణ చేసే ఖజానా. దీని ద్వారా సర్వగుణాల ప్రాప్తి లభిస్తుంది. దాంతోపాటు సేవా ఖజానా. దీని ద్వారా ఆశీర్వాదాల ఖజానా, సంతోషపు ఖజానా ప్రాప్తిస్తాయి. దాంతోపాటు అన్నిటికంటే అత్యంత పెద్ద ఖజానా వర్తమాన సంగమయుగం యొక్క సమయం. ఎందుకంటే పూర్తి కల్పంలో ఈ సంగమ సమయం అమూల్యమైన ఖజానా. ఈ సంగమ సమయంలోని ఒక్కొక్క సంకల్పం మరియు ఒక్కొక్క క్షణం ఎంతో అమూల్యమైనవి. ఎందుకంటే సంగమ సమయంలోనే బాప్దాదా మరియు పిల్లల యొక్క మధుర మిలనం జరుగుతుంది. మరే యుగంలోనూ పరమాత్ముడైన తండ్రి మరియు పరమాత్ముని పిల్లల యొక్క మిలనం జరగదు. దాంతోపాటు సంగమ సమయంలోనే బాప్దాదా ద్వారా సర్వ ఖజానాలు ప్రాప్తిస్తాయి. ఖజానాలు జమ అయ్యేందుకు సమయం సంగమయుగమే. ఇతర ఏ యుగంలోనూ జమా ఖాతా గాని జమ చేసుకునే బ్యాంకు గాని లేనే లేవు. కేవలం ఒక్క సంగమయుగంలోనే ఎంత ఖజానాను జమ చేసుకోవాలంటే అంత చేసుకోవచ్చు. మరియు ఈ సంగమ సమయానికి ఉన్న మహత్వం ఏమిటంటే ఒక్క జన్మలో అనేక జన్మల కోసం ఖజానాలను జమ చేసుకోవచ్చు. అందుకే ఈ చిన్నని యుగానికి చాలా మహత్వం ఉంది. మరియు ఖజానాలు కూడా బాప్దాదా ద్వారా పిల్లలందరికీ లభిస్తాయి. బాబా అందరికీ ఇస్తారు, కానీ ఖజానాలను జమ చేసుకోవడం అనేది పిల్లలు ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం అనుసారంగా చేస్తున్నారు. ఇచ్చే బాబా ఒక్కరే మరియు ఇవ్వడం అందరికీ ఒకేలా ఇస్తారు, ఒకే సమయంలో ఇస్తారు. కానీ ధారణ చేయడంలో ఏం చూశారు? బాబా అయితే ఒకే విధంగా ఇచ్చారు, కానీ ధారణ చేయడంలో ప్రతి ఒక్కరిది వారి వారి పురుషార్థం ఉంది. ఎందుకంటే ఖజానాలను ధారణ చేయడానికి ఒకటి తమ పురుషార్థంతో ప్రారబ్ధాన్ని తయారు చేసుకోవచ్చు, మరియు రెండవది సదా స్వయం సంతుష్టంగా ఉండండి మరియు సర్వులను సంతుష్టపరచండి. సంతుష్టత అనే విశేషతతో ఖజానాలను జమ చేసుకోవచ్చు. మరియు మూడవది సేవ ద్వారా. ఎందుకంటే సేవ ద్వారా సర్వాత్మలకు సంతోషం ప్రాప్తిస్తుంది. కావున సంతోషపు ఖజానాను ప్రాప్తి చేసుకోవచ్చు. తమ పురుషార్థం మరియు సర్వులను సంతుష్టపరిచే పురుషార్థం, మరియు మూడవది సేవా పురుషార్థం. ఈ మూడు విధాలుగా ఖజానాలను జమ చేసుకోవచ్చు. ఖజానాలను జమ చేసుకోవడంలో
విశేషంగా సంబంధ సంపర్కాల్లోకి వచ్చేటప్పుడు 1 నిమిత్త భావం, నిర్మాణ భావం, నిస్వార్థ భావం, ప్రతి ఆత్మ పట్ల శుభభావనను మరియు శుభకామనను ఉంచవలసిన అవసరం ఉంది. ఒకవేళ సేవలో మరియు సంబంధ సంపర్కాలలో ఇవన్నీ ఉన్నట్లయితే పుణ్య ఖాతాను మరియు ఆశీర్వాదాల ఖాతాను చాలా సహజంగా జమ చేసుకోగలరు. బాబ్దాదా అందరి లెక్కాపత్రాలను చూస్తున్నారు. మరేం చూశారు? నలువైపులా ఉన్న పిల్లలను నంబర్ వారుగా చూశారు. తండ్రి ఒక్కరే, ఒకే సమయంలో ఇస్తారు. కాని జమ చేసుకోవడంలో 2 రకాల పిల్లలను చూశారు. ఒక రకం పిల్లలైతే జమ అయిన ఖజానాను తింటారు, జమ కూడా చేసుకుంటారు మరియు తినేసి సమాప్తం కూడా చేసేస్తారు. 2వ రకం పిల్లలు తింటారు, జమ చేసుకుంటారు మరియు జమ చేసుకోవడం పట్ల అటెన్షన్ పెట్టి పెంచుకుంటారు కూడా. ఖజానాలను పెంచుకునేందుకు సాధనమేమిటి? పెంచుకునేందుకు సాధనమేమిటంటే ఏ ఖజానా అయితే లభిస్తుందో దానిని సమయానికి ఏ పరిస్థితి అయితే వస్తుందో ఆ పరిస్థితి అనుసారంగా కార్యంలో వినియోగించడం. ఎవరైతే కార్యంలో వినియోగిస్తారో, స్థితి ద్వారా పరిస్థితిని మార్చగలరో వారికి జమ అవుతుంది. ఎవరైతే కార్యంలో వినియోగించారో వారికి జమ అవ్వదు. కావున ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోండి. సమయానికి స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల కార్యంలో వినియోగిస్తున్నారా? ఎంతగా కార్యంలో వినియోగిస్తారో అంతగా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే కార్యంలో వినియోగించడం ద్వారా అనుభవం అవుతూ ఉంటుంది. అప్పుడు అనుభవం యొక్క అథారిటీ యాడ్ అవుతూ ఉంటుంది. కావున చెక్ చేసుకోండి, స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఈ ఖజానాలన్నీ జమ అయి ఉన్నాయా? మరియు పెంచుకునే సాధనాన్ని సమయానికి కార్యంలో వినియోగిస్తున్నారా? అనుభవం యొక్క అథారిటీ పెరుగుతూ ఉంటుందా? ఎందుకంటే అథారిటీలలో అన్నిటికంటే గొప్పది అనుభవం యొక్క అథారిటీ అని అంటూ ఉంటారు. కావున ప్రతి ఒక్కరూ తమ ఖాతాను పెంచుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సమయం ఉంది. చెక్ చేసుకుని ఇప్పుడు కూడా ఖజానాలను పెంచుకోవచ్చు. ఇప్పుడింకా అవకాశం ఉంది. తర్వాత అవకాశం కూడా సమాప్తమైపోతుంది. ఖజానాలను పెంచుకోవాలనుకున్నా కూడా పెంచుకోలేకపోతారు. బాబ్దాదా ఏం చూశారంటే ఖజానాలు లభిస్తాయి. ఎంతో సంతోషంగా వాటిని స్వయంలో ఇముడ్చుకునేందుకు ప్రయత్నం కూడా చేస్తారు. కాని ఖజానాలు లభించేటప్పుడు మురళీ ద్వారానే ఖజానాలు లభిస్తాయి. ఇక్కడ 2 రకాల పిల్లలు ఉన్నారు. ఒకరు వినేవారు మరియు రెండవ వారు ఇముడ్చుకునేవారు. కొంతమంది పిల్లలు విని చాలా సంతోషపడతారు. కాని వినడం మరియు ఇముడ్చుకోవడం రెండింటిలోనూ చాలా తేడా ఉంది. ఇముడ్చుకునేవారు అనుభవిగా అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇముడ్చుకున్న దానిని సమయానికి కార్యంలో వినియోగిస్తూ ఖజానాలను పెంచుకుంటూ ఉంటారు. వినేవారు వర్ణన చేస్తారు. చాలా బాగా వినిపించారు, బాబా చాలా మంచి విషయం చెప్పారు అని అంటారు. కానీ ఇముడ్చుకోకపోతే సమయానికి కార్యంలో వినియోగించలేరు. కావున మీరందరూ చెక్ చేసుకోండి, మీరు ఇముడ్చుకునేవారేనా? కొంచెం కూడా ఒకవేళ తక్కువగా ఉంటే, నిండుగా లేకపోతే అలజడి కలుగుతుంది. కాని ఇముడ్చుకున్నవారు నిండుగా ఉంటారు కావున అలజడి కలగదు. అందుకే ఈరోజు బాప్దాదా అందరి ఖజానాలను చెక్ చేశారు.
2 రకాల పిల్లలున్నారు అని వినిపించాం కదా. ఇప్పుడు స్వయాన్ని చెక్ చేసుకోండి. నేనెవరిని? ఖజానాలను పెంచుకోవడం అనగా సమయానికి కార్యంలో వినియోగించడం. ఎంతగా కార్యంలో వినియోగిస్తూ ఉంటారో అంతగా ఖజానాలు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఏ ఖజానా ఉన్నా ఖజానా యొక్క యజమాని ఖజానాను కార్యంలో వినియోగిస్తారు, కానీ ఖజానా మిమ్మల్ని కార్యంలో వినియోగించదు. మరి మీ అందరికీ సర్వ ఖజానాలను బాబా వారసత్వంగా ఇచ్చారు. బాబా ఖజానాలను మీ ఖజానాలుగా చేసుకోవడంలో ప్రతి ఒక్కరూ అటెన్షన్ పెట్టాలి. ఎందుకంటే ఎంతగా ఖజానాలు నిండుగా ఉంటాయో అంతగా నిండుతనంతో కూడిన అవస్థలో అచలంగా స్థిరంగా ఉంటారు. బాప్దాదా ఇదే కోరుకుంటున్నారు. ఒక్కొక్క బిడ్డ సంపన్నంగా అవ్వాలి, తక్కువగా కాదు. ఎందుకంటే బాబా ద్వారా అవినాశి ఖాతాను జమ చేసుకునే ఈ అవకాశం కేవలం ఇప్పుడే వీలవుతుంది. అందుకే ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు అంటారు. ఇది సంగమ సమయం గురించిన గాయనమే. భవిష్యత్తులోనైతే ఏదైతే జమ చేసుకున్నారో దాని ఫలాన్ని పొందుతారు. కాని ప్రాప్తి చేసుకునే సమయం కేవలం ఇప్పుడే ఉంది. కావున ప్రతి ఒక్కరూ తమ ఖాతాను చూసుకోవాలి. ఎవరి బండారా ఎంత నిండుగా ఉంది అనేది వారి నయనాల ద్వారా, నడవడిక ద్వారా, ముఖం ద్వారా తెలుస్తుంది. వారి నడవడిక మరియు ముఖం వికసించిన గులాబీ పుష్పంలా అనిపిస్తాయి. బాప్దాదా ప్రతి ఒక్కరి నడవడిక మరియు ముఖం ద్వారా వారు ఎంత హర్షితంగా మరియు ఎంత సంతోషంగా ఉంటారు అనేది చూస్తూ ఉంటారు. నయనాల ద్వారా ఆత్మికత, ముఖం ద్వారా చిరునవ్వు మరియు కర్మ ద్వారా ప్రతి గుణం అందరికీ అనుభవమవుతాయి. కావున ప్రతి ఒక్కరూ తమను తాము చెక్ చేసుకోండి. బాప్దాదాకు ప్రతి బిడ్డ పట్ల ఇదే శుభభావన ఉంది. అదేమిటంటే ప్రతి బిడ్డ అనేక ఆత్మలను ఈ విధంగా ఖజానాలతో సంపన్నంగా చేయాలి. ఈరోజు విశ్వంలోని ఆత్మలందరూ ఏదో ఒక ఆధ్యాత్మిక శక్తి లభించాలి అని ఇదే కోరుకుంటున్నారు. మరియు ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చే దాతలు బ్రాహ్మణాత్మలైన మీరే. ఎందుకంటే హోలియెస్ట్ అతి పవిత్రమైన వారు, హైయెస్ట్ అతి ఉన్నతమైన వారు మరియు రిచెస్ట్ అతి ధనవంతులు ఆత్మలైన మీరే. ఆత్మలందరికన్నా ఎక్కువ హోలియెస్ట్ మీరే. ఆత్మలైన మీ పూజ ఎంత విధిపూర్వకంగా జరుగుతుందో అంతగా మరెవ్వరికీ జరగదు. ఇప్పుడు చివరి జన్మలో కూడా ఆత్మలైన మీకు జరిగినట్లుగా పూజ నిమిత్తమైన ఏ ధర్మపితలకు లేక మహానాత్మలకు కూడా జరగదు. విధిపూర్వక పూజ జరగదు. వారి స్మృతి చిహ్నాలను తయారు చేస్తారేమో కానీ విధిపూర్వక పూజ జరగదు. అంతేకాక మీకున్నటువంటి ఖజానాలు, మీరు రిచెస్ట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అతి ధనవంతులు. బ్రాహ్మణాత్మలైన మీ ఒక్క జన్మలోని ఖజానాలు 21 జన్మల వరకు గ్యారంటీగా నడుస్తాయి. ఎందుకంటే బాబా ద్వారా బాబా వారసత్వం లభించింది. ఏ విధంగా బాబా అవినాశిగా ఉన్నారో అదే విధంగా బాబా ద్వారా లభించిన ఖజానాలు కూడా అవినాశిగా ఉంటాయి. అందుకే మీరు రిచెస్ట్ ఇన్ ద వరల్డ్, హోలియెస్ట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతి ధనవంతులు, అతి పవిత్రమైన వారు. మరి అందరూ స్వయాన్ని ఇటువంటి విశేషమైన సేవాదారులుగా భావిస్తున్నారు కదా. ఈనాటి సమయం అనుసారంగా విశ్వంలోని ఆత్మలకు ఏమవసరముందో తెలుసు కదా. ఈరోజు విశ్వానికి సంతోషం, శక్తి
శక్తి మరియు స్నేహం యొక్క అవసరం ఉంది. ఆత్మిక స్నేహాన్ని కోరుకుంటున్నారు. బ్రాహ్మణాత్మలైన మీరిప్పుడు సమయం అనుసారంగా దాతలుగా అవ్వండి. మనసా ద్వారా శక్తులనివ్వండి, వాచా ద్వారా జ్ఞానాన్ని ఇవ్వండి, మరియు కర్మణ ద్వారా గుణదానాన్ని ఇవ్వండి. బ్రహ్మబాబా అంతిమంలో 3 పదాలను పిల్లలందరికీ కానుకగా ఇచ్చారు. గుర్తుంది కదా? ఈ 3 పదాలను ఒకవేళ సేవలో వినియోగించినట్లయితే అనేక ఆత్మలను సంతుష్టపరచగలరు. ఆ 3 పదాలు ఏమిటంటే నిరాకారి, నిరహంకారి మరియు నిర్వికారి. మనసా ద్వారా నిరాకారి, వాచా ద్వారా నిరహంకారి మరియు కర్మణ ద్వారా నిర్వికారి. ఈ 3 పదాలను సేవలో వినియోగించండి. ఇప్పుడు విశ్వానికి మీ శక్తి ద్వారా కొంచెం హృదయపూర్వక ఆనందం, సుఖం యొక్క ప్రాప్తి జరగాలి. అందరూ నిరాశతో ఉన్నారు మరియు మీరు విశ్వానికి ఆశల సితారలు. మరియు బాప్దాదా పిల్లలందరినీ బాబా యొక్క ఆశల సితార్లుగా చూస్తారు. కేవలం నమ్మకమైన సితార్లుగా కాదు, కాని ఆశలను పూర్తి చేసే ఆశల సితారలు. బాప్దాదా వద్దకు పిల్లల స్నేహం సదా చేరుకుంటుంది. మరియు అన్నింటికన్నా సహజమైన పురుషార్థమేమిటి? భిన్న భిన్న పురుషార్థాలున్నాయి, కానీ అన్నింటికన్నా సహజమైన పురుషార్థం స్నేహం. స్నేహంలో శ్రమ కూడా ప్రేమగా మారిపోతుంది. బాబాకు స్నేహిగా అవ్వడమనగా సహజ పురుషార్థం చేయడం. స్నేహంలో మీరందరూ స్వయాన్ని స్నేహిగా భావిస్తున్నారా? అప్పుడప్పుడు కాదు, సదా స్నేహి. ఎవరైతే స్వయాన్ని సదా స్నేహసాగరునిలో ఇమిడి ఉన్నట్లుగా భావిస్తున్నారో, సదా స్నేహసాగరంలో ఇమిడి ఉన్నట్లు. మునకలు వేసేవారు కాదు, ఇమిడి ఉండేవారు. ఎవరైతే స్వయాన్ని స్నేహసాగరునిలో ఇమిడి ఉన్నట్లుగా భావిస్తున్నారో వారు చేతులెత్తండి. సదానా? సదా అన్న పదాన్ని అండర్లైన్ చేయండి. చేతులెత్తండి. సదానా? సదానా? చేతులైతే బాగా ఎత్తారు. చేతులను చూసి బాప్దాదా సంతోషిస్తారు. ఎందుకంటే ధైర్యం ఉంచుతారు. ఒకవేళ ఏదైనా తక్కువైనా కానీ చేతులెత్తామో అనైతే గుర్తుకొస్తుంది. ఎందుకంటే బాప్దాదాకు ఒక్కొక్క బిడ్డ పట్ల అతి స్నేహం ఉంది. ఎందుకని? ఎందుకంటే బాప్దాదాకు తెలుసు, ఈ ఒక్కొక్క ఆత్మ అనేకసార్లు స్నేహిగా అయ్యింది. ఇప్పుడు కూడా అయ్యింది. మరియు ప్రతి కల్పము ఈ ఆత్మలే స్నేహిగా అవుతాయి. మేమే ప్రతి కల్పం యొక్క అధికారి ఆత్మలము అన్న నష ఉందా? ఆ సంతోషముందా? బాప్దాదా ఇటువంటి అధికారి ఆత్మలను చూసి హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను ఇస్తున్నారు. సదా అలసట లేనివారిగా అయ్యి ఎగురుతూ ఉండండి. ఎప్పుడైనా ఒకవేళ ఏదైనా పరిస్థితి వస్తే స్వస్థితిని కింద మీద చేసుకోవద్దు. స్వస్థితి ముందు పరిస్థితి ఏమీ చేయలేదు. అచ్చా, మొదటిసారి ఎవరు వచ్చారు? వారు చేతులెత్తండి. చాలా మంది వస్తున్నారు. బాప్దాదాకు ఒక్కొక్క బిడ్డను చూసి గర్వంగా ఉంటుంది. వాహ నా పిల్లలు, వాహ. ఎలా అయితే మీరు ఆటోమేటిక్గా హృదయంలో వాహ బాబా వాహ, నా బాబా వాహ అనే పాటను పాడతారో, అలాగే బాబా కూడా పిల్లల కోసం వాహ ప్రతి ఒక్క బిడ్డ వాహ అనే పాటను పాడతారు. ఎందుకంటే బాబాకు కూడా కల్పం తర్వాత పిల్లలైన మీరు లభిస్తారు. మరియు ఒక్కొక్కరు విశ్వమెదుట మహానులు. కావున బాబా కూడా వాహ పిల్లలు వాహ అనే పాటను పాడతారు. మీరు
వాహవాహ కదా, వాహవాహ పిల్లలు కదా. వాహవాహ పిల్లలు చేతులెత్తండి. కావున మేము వాహవాహ పిల్లలము అని సదా గుర్తుంచుకోండి. పురుషార్థులే కావచ్చు, కాని మీరు వాహవాహ పిల్లలు. మీరు బాబాకు వాహవాహ పిల్లలు. మీరు బాబాతో పాటే వెళ్తారు. ఉండిపోరు కదా. బాబా అయితే అంటారు, ప్రతి బిడ్డను స్నేహపు ఒడిలో నాతో పాటు తీసుకువెళ్తాను. మరి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? దారిలో ఆగిపోరు కదా. నాతో పాటే వస్తారు. ఎందుకంటే ప్రతిజ్ఞ ఉంది. మీరు ప్రతిజ్ఞను నిలబెట్టుకునేవారు. ఇప్పుడు బాప్దాదా ఇదే కోరుకుంటున్నారు. మీ ఫరిష్తా రూపాన్ని ఇమర్జ్ చేసుకోండి. నడుస్తూ తిరుగుతూ ఫరిష్తా డ్రెస్ వారిగా అనుభవం చేయించండి. బాప్దాదా డ్రిల్ వినిపించారు కదా. వస్త్రాన్ని మార్చుకునే అలవాటైతే ఉంది కదా. ఎలా అయితే శరీరపు డ్రెస్ మారుస్తారో అలాగే ఆత్మస్వరూపమైన ఫరిష్తాను పదే పదే అనుభవం చేయండి. ఫరిష్తా డ్రెస్ ఇష్టమే కదా. ఎలా అయితే బ్రహ్మబాబా అవ్యక్త ఫరిష్తా రూపంలో వతనంలో కూర్చునున్నారో అలాగే బాబా సమానంగా మీరందరూ కూడా నడుస్తూ తిరుగుతూ ఫరిష్తా రూపంలో అనుభవం చేయండి. ఎందుకంటే ఫరిష్తా రూపం ఉంటేనే దేవతగా అవుతారు. ఎలా అయితే బాబా యొక్క 3 రూపాలు గుర్తుంటాయి కదా. తండ్రి, శిక్షకుడు మరియు సద్గురు. అలాగే స్వయానికి ఉన్న 3 రూపాలను కూడా గుర్తుంచుకోండి. బ్రాహ్మణ్ సో ఫరిష్తా మరియు ఫరిష్తా సో దేవత. ఈ 3 రూపాలు పక్కాగా ఉన్నాయి కదా. ఒక్కోసారి బ్రాహ్మణ డ్రెస్ను ధరించండి, ఒక్కోసారి ఫరిష్తా డ్రెస్ను, ఒక్కోసారి దేవతా డ్రెస్. ఈ 3 రూపాలతో స్వతహాగానే త్రికాలదర్శి సీట్లో కూర్చుని సాక్షిగా అయ్యి ప్రతి కార్యాన్ని చేస్తూ ఉంటారు. కావున అందరి నుండి బాప్దాదా ఇదే కోరుకుంటున్నారు. సదా బాబాతో పాటు ఉండండి. ఒంటరిగా అవ్వకండి. తోడుగా ఉన్నప్పుడే తోడుగా వెళ్తారు. ఒకవేళ ఇప్పుడు అప్పుడప్పుడు ఉన్నట్లయితే తోడుగా ఎలా వెళ్ళగలరు? స్నేహి అయిన వారిని ఎప్పుడూ మర్చిపోలేరు. రోజంతట్లో ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉండండి. ఇప్పుడిప్పుడే బ్రాహ్మణులు, ఇప్పుడిప్పుడే ఫరిష్తా, ఇప్పుడిప్పుడే దేవత. అచ్చా, నలువైపులా ఉన్న పిల్లలందరికీ ఎవరైతే సదా ఖజానాలతో సంపన్నంగా ఉన్నారో, సదా తమ నడవడిక మరియు ముఖం ద్వారా సేవాధారిగా ఉన్నారో, ఎందుకంటే మీ అందరి ప్రతిజ్ఞ ఏమిటంటే మేం విశ్వ పరివర్తకులుగా అయి విశ్వాన్ని పరివర్తన చేస్తాము అని. కావున నడుస్తూ తిరుగుతూ కూడా సేవాదారులు సేవలో తత్పరులై ఉంటారు. ఇటువంటి విశ్వ సేవాదారులు, విశ్వ పరివర్తకులు ప్రతి ఒక్కరిని బాబా ఖజానాలతో నిండుగా చేసేవారు. బాప్దాదా యొక్క నలువైపులా ఉన్న పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు మరియు నమస్తే. అచ్చా, వరదానము. మాస్టర్ త్రికాలదర్శులుగా అయ్యి ప్రతి కర్మను యుక్తియుక్తంగా చేసే కర్మబంధన ముక్తు భవ. ఏ సంకల్పం, మాట మరియు కర్మ చేసినా దానిని మాస్టర్ త్రికాలదర్శులుగా అయి చేసినట్లయితే ఏ కర్మ కూడా వ్యర్థంగా లేక అనర్థంగా అవ్వదు. త్రికాలదర్శిగా అయ్యి అనగా సాక్షితనపు స్థితిలో స్థితులై కర్మల గుహ్యగతిని తెలుసుకుని ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయించినట్లయితే ఎప్పుడు కూడా కర్మబంధనంలో బంధింపబడరు. ప్రతి కర్మను చేస్తూ కర్మబంధన ముక్తులుగా కర్మాతీత స్థితిని అనుభవం చేస్తూ ఉంటారు. స్లోగన్:
ఎవరి వద్దనైతే హద్దు కోరికల అవిద్య ఉంటుందో వారే మహాన్ ధనవంతులు. అవ్యక్త ప్రేరణలు. నిశ్చయమనే పునాదిని దృఢంగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి. కాపలా కాసే కాపలాదారుడు ఒకవేళ శస్త్రధారిగా ఉన్నట్లయితే మరియు అతనికి నా శస్త్రం శత్రువులను పారద్రోలేది, వారిని ఓడింపజేసేది అన్న నిశ్చయం ఉన్నట్లయితే వారు ఎంత నిర్భయతతో నడుచుకుంటారు. మరి మీ వద్ద కూడా సర్వశక్తుల రూపీ శస్త్రాలు సదా తోడుగా ఉన్నాయి. కేవలం వాటిని ఆహ్వానించండి, అనగా యజమానిగా ఆజ్ఞాపించండి. అప్పుడు సఫలత సదా లభించే తీరుతుంది. ఓం శాంతి.